వెళ్ళింది వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం డేంజర్. నేనే పెడతాను, ఎంతో జాగ్రత్తగా ఉంటాను. మంచిగా వాటర్ ఫ్లో అయ్యే దగ్గర కాకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, 3 గుడ్లు పట్టాయి. ప్రజెంట్ మనం బొర్రా కేవ్స్ దగ్గర కిందన కొంచెం కొత్తగా ఒక గుహ అయితే ఉంది. గోస్త్రీ నది వచ్చి ఆ గుహ కింద నుండి పారి మళ్ళీ బయటకు వస్తుంది. ఆ గుహ దగ్గరికి అయితే మనం వచ్చాం. ప్రజెంట్ అటువైపు బొర్రా కేవ్స్ ఉందండి. ఈ దారి గుండా అయితే మనం రావాలి. పక్కన ఒక ఇది ఉంటుంది, ఏంటిది, బ్యాగేజ్ కౌంటర్ పక్క నుండి వస్తే మనకి దారి ఉంటుంది. ఇది దారి. ఇక్కడ బ్యాగ్ కౌంటర్ ఉంది కదా, దీని పక్క నుండి ఈ వే నుండి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది లోనికి. ఆ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారి గుండా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే దారి. షూ వేసుకొని రండి. ఇదిగోండి, మా వాళ్ళంతా కూడా అంతా షూ వేసుకొని వచ్చారు. జారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది దారి అండి. వచ్చిన తర్వాత మనం రైట్ టర్న్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ టర్న్లోకి వెళ్తే మీకు ఆ గుహలకి ఒక తోవ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, కరెక్ట్గా చెట్టుకి ఇటువైపు రైట్ టర్న్ అనమాట. ఇక్కడ మనకు అక్కడ కొంతమంది ఉన్నారు, చూడొచ్చు. పద ముందు పద. ఎలా ఉంది బావా? కొద్దిగా కష్టంగా ఉంది కానీ బాగుంది. ఇక్కడ వెదరు, క్లైమేట్ అంతా బాగుంది. మీరు చూడొచ్చు బొర్రా గుహల పైనుండి ట్రైన్. అది గుహల పైనుంచి ట్రైన్ వెళ్తుందండి, చూడొచ్చు మీరు. గుహల పైనుంచి ట్రైన్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా హోల్, అదే బొర్రా కేవ్స్ బ్యాక్ సైడ్. ఇదంతా మీరు బ్యాక్ సైడ్ నుంచి వాటర్, ఇది ఫ్లో. ఇది వర్షాకాలంలో అయితే మీరు చూడక్కర్లేదు, దారుణంగా ఉంటుంది. మీరు చూడొచ్చు. మా వాళ్ళంతా ఆలోచిస్తుంటారు ఎలా వెళ్ళాలని. ఖచ్చితంగా మీకు షూ అయితే ఉండాలి. అసలు మీకు రూట్ చూసుకోవచ్చు. మనకి గృహ నుంచి ఈ దారి వచ్చి రాగానే మనకి ఇది వ్యూ అండి, ఫస్ట్ వ్యూ. మనకి గృహ కూడా చూడొచ్చు పక్కన. మీరు చూడొచ్చు, ఆ చెట్టు కనిపిస్తుంది, ఇందాక చూపించా కదా, ఆ చెట్టు కింద ఎగ్జాక్ట్ గృహ ఉంటుంది అనమాట. వాళ్ళు దిగుతున్నారు కిందకి తెలిసి ఉంటుంది ఒక్కొక్కరు. మీకు చూసుకున్నట్లయితే ఒక రాక్షసుడు నదిని మింగేస్తున్నట్లుగా ఈ గుహ ఉంది. నాకు ఈ లొకేషన్ చూడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఏంటంటే డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో అండి. నిజంగా అంతా నిర్మానుష్యంగా ఎవరు ఇక్కడ లేరు. దగ్గరలో అయితే మనుషులు ఉన్నారు, కాకపోతే మనకి ఇక్కడ ఏమైనా సరే, ఎంత అరిసినా సరే వాళ్ళకి వినిపించదు అనమాట. మేము నలుగురం మాత్రమే ఉన్నాం ఇక్కడ. మీకు ఇక్కడ వాటర్ వచ్చి కటికీ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చి ఇక్కడ టర్న్ కొడుతుంది, ఒక టర్న్. ఆ టర్న్ కొట్టి అందులోకి వచ్చి మళ్ళీ అందులో కూడా ఒక టర్న్ కొడుతుంది. ఆ లోన్ ఏమో వాటర్ వెళ్తుంది అనమాట, మొత్తం ఈ వాటర్ మొత్తం. మనకు చూసుకున్నట్లయితే ఈ హోల్ ఎక్కడుంది, ఈ వాటర్ ఎక్కడ ప్రవహిస్తుంది భూ గర్భంలోంచి అనేసి మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ బొర్రా కేవ్స్ ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గోస్తీని నది ఇలా వచ్చి బొర్రా వాటర్ హోల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కిందకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. సుమారుగా ఇది 500 అడుగుల దూరం అయితే ప్రవహిస్తుంది గృహలో నుంచి వాటర్. అక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇది తాటిపూడి డ్యాంలో కలుస్తుంది అనమాట. ఇది ఫైనల్గా మీరు చూడొచ్చు ఇక్కడ బొర్రా కేవ్స్కి వెళ్ళే దారి. ఈ దారి గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీకు చూపిస్తున్నా కదా, ఈ దారి గుండా ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళడం మంచిది. ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంది. రైట్ టర్న్ తీసుకొని ఇలా వెళ్తే మీకు ఈ వాటర్ హోల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. యాక్చువల్గా అయితే చాలా డేంజర్గా ఉంది, వెళ్ళకపోవడమే చాలా మంచిది. మీకు చూసుకున్నట్లయితే ఒక నది గుహలోకి వెళ్ళి ఆ గుహలో కూడా ఒక చిన్న జలపాతం ఉండి మళ్ళీ బయటికి రావడం అనేది చాలా చాలా అంటే అరుదు. ఒక యూనిక్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో తేనెటీగలు చాలా ఉన్నాయండి. ఇవి ఒక ముగ్గురిని కుట్టేశాయంట. బొర్రా కేవ్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకెళ్లారంట. మీరు చూడొచ్చు తేనెటీగలు. ఇది ఎగ్జాక్ట్గా గుహ ఎంట్రన్స్కే ఉన్నాయి. మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా కొంచెం నేలలాగా, అక్కడి నుంచి లోనికి వెళ్ళి అటు వెళ్ళాలండి. మీకు అక్కడ చూడొచ్చు వెలుగు కూడా కనిపిస్తుంది.
అక్కడే చిన్న జలపాతం అయితే ఉంది, మనకి చూడొచ్చు. ఇక్కడ నీరు మొత్తం స్టాక్ అయిపోయి కొంచెం స్మెల్ వస్తుంది ఇక్కడ. అది కొంచెం లోతు ఎక్కువ ఉన్నట్టుంది అక్కడ. మీరు ఇప్పుడు చూడొచ్చు గృహ మొత్తం. మనకి లోన్కి వెళ్ళే ముందు ఇటువంటి డివైజ్ కొనుక్కోండి. ఇది ఎందుకంటే మనకి చేతులు అనేవి ఫ్రీగా ఉండాలి. గృహ కాబట్టి ఏమైనా జారడం కానీ ఏమైనా జరిగితే మనకి ఇబ్బంది. ఇది అనుకోండి, ఇట్లా పెట్టుకొని మనకి ఇక్కడ బటన్ నొక్కితే వెలుగుతున్నాయా లైట్లు, ఇలా నొక్కితే మనకి విజన్ అనేది ఉంటుందన్నమాట. లోన బ్రైట్గానే ఉంటుంది. ఇది లైట్ చెక్ చేసా. ఇటువంటిది పెట్టుకుని అయితే వెళ్ళండి లోనకి. టార్చ్ లైట్స్ ముఖ్యంగా ఉండాలి. అండ్ వాటర్ కూడా మీ దగ్గర తెచ్చుకోండి. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అయితే ఎక్కడ మీకు ఉండదు. వాటర్ బాటిల్ తెచ్చుకోండి, కానీ బాటిల్ ఎడితే ఇక్కడ పడేవద్దు. మీరు తీసుకొచ్చి మీరు తాగి మళ్ళీ పైకి తీసుకెళ్ళి ట్రాష్ బిన్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే వేయండి, ఇక్కడైతే వద్దు. ఓకే, గృహలోకి అయితే వెళ్తున్నాం మనం. అందరూ రెడీయా? అందరు రెడీ. అసలు ఏమైందంటే గృహలోకి వెళ్ళేందుకు అందరూ రెడీగా ఉన్నారు. ఈలోపే నేను వాటర్ బాటిల్ మర్చిపోయానని చెప్పి వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అయితే ఒక రాయి దగ్గర స్లిప్ అయి ముందుకు పడిపోయాను. దాని తర్వాత దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే నేను వెళ్ళాల్సి వచ్చింది. 3 కుట్లయితే పడ్డాయి. ఏం కాలేదు పెద్దగా, బట్ రెస్ట్ అయితే తీసుకోలేదు. యాక్చువల్గా 2 డేస్ ట్రిప్ అయితే మాకు ప్లాన్ ఉంది కాబట్టి దీని తర్వాత మేము దగ్గరలో ఉన్న కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, తాటిగూడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, నెక్స్ట్ అరకు వెళ్ళాం. అక్కడ నైట్ అయితే స్టే చేసాం. దాని తర్వాత మనకి కాఫీ మ్యూజియం ఉంది కదా అరకుది, అది కూడా చూసాం. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి, తప్పకుండా చూడండి. బాయ్. ఇంకో విషయం, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.